డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయం మరింత రాజుకుంటోంది. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపిందని, ఢిల్లీ ప్రజల్ని చంపాలని చూస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలపై ఈసీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేయనుంది. दिल्ली के अंदर पीने के पानी की कमी हो गई। ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయం మరింత రాజుకుంటోంది. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపిందని, ఢిల్లీ ప్రజల్ని చంపాలని చూస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలపై ఈసీకి బీజేపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి పూర్తి వివరాలు. ఢిల్లీ తాగునీటి విషయం పైన కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ నగరానికి సరఫరా చేసే తాగునీటిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయని చెప్పొచ్చు. అయితే దీనికి బీజేపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో గెలిపే లక్ష్యంగా ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా హర్యానాకు సంబంధించి హర్యానాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి హర్యానా ఎన్నికల సందర్భంగా కూడా ఇటువంటి అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు కేజ్రీవాల్ అంటూ బీజేపీ నేతలు ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ బీజేపీల మధ్య ఈ ఎన్నికల ప్రచారం పరస్పర ఆరోపణలు విమర్శలు అయితే తారాస్థాయికి చేరుకుందనే చెప్పొచ్చు. ఢిల్లీ డేంజర్ లో ఉంది. హర్యానా నుంచి నగరానికి సరఫరా చేసే తాగునీటిలో విషం కలుపుతున్నారు. ఇదంతా బీజేపీ పని అంటూ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీలో గందరగోళం సృష్టించే ప్రయత్నంలో నగరానికి వస్తున్నటువంటి నీటిలో విషం కలిపారు. చరిత్రలో ఎన్నడూ ఎవరూ చేయనటువంటి పని బీజేపీ చేసిందని కూడా కేజ్రీవాల్ గట్టి విమర్శలు చేశారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రమైనటువంటి హర్యానాలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యమునా నదిలో విషపూరితమైనటువంటి పదార్థాలను కలిపి ఈ యొక్క ఢిల్లీ ప్రజలను చంపాలని చూస్తున్నారంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ ప్రజలకు హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి తాగునీరు అందుతుంది. అయితే హర్యానా ప్రభుత్వం యమునా నది నుంచి ఢిల్లీకి వచ్చే నీటిలో అమ్మోనియా అనే విష పదార్థం కలిపి ఇక్కడికి పంపిందని ఆయన ఆరోపించారు. అందుకే యమునా నదిలో అమ్మోనియా స్థాయిలో ఎక్కువగా ఉన్నాయి అన్న ఆరోపణలు కూడా ఆయన చేశారు. అయితే దీన్ని తాము ముందే గుర్తించాం, అందుకే ఆ నీటిని నిలిపివేసినట్లుగా కూడా జల్ నిఘా బోర్డు ఇంజనీర్లు కూడా తెలిపినట్లుగా కేజ్రీవాల్ తన చేసినటువంటి ఆరోపణలకు కొంత ఏదైతే సమర్థించుకునే విధంగా జల్ నిఘా బోర్డు ఇంజనీర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లోనే విషతుల్యమైనటువంటి నీటి సరఫరాను ఆపేశాము. ఇలాంటి చర్యలు ఏదైతే యుద్ధాల సమయంలో చేసేవాళ్ళు కానీ బీజేపీ ఇప్పుడే చేస్తుంది. విషపూరితమైనటువంటి నీటి ద్వారా ఢిల్లీలో గందరగోళం సృష్టించి ఆ తప్పును తమ మీద వేయాలని బీజేపీ చూస్తుందని కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణల పైన బీజేపీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ విషం కలిపిందన్న కేజ్రీవాల్ ఆరోపణలో అర్థం లేదు అంటూ బీజేపీకి చెందినటువంటి హర్యానా సీఎం నాయబ్ సైని తీవ్రంగా ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఫ్యాక్టరీ, యమునా నది ఢిల్లీలోకి ప్రవేశించే సోనిపత్ ప్రదేశానికి జర్నలిస్టులు నిపుణులను కూడా తీసుకెళ్లి నీటి నాణ్యతను తనిఖీ చేయండి అని కూడా ఆయన సవాల్ ఇచ్చారు. అంతేకాకుండా సైనితో కలిసి హర్యానా సీఎం నాయబ్ సైని అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా కొద్దిసేపు క్రితం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కేజ్రీవాల్ పైన ఫిర్యాదు చేయబోతున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.